పట్టిసీమ నుంచి రాయలసీమకు నీళ్ళెక్కడి నుంచి తీసుకొచ్చావయ్యా చంద్రబాబు నాయుడు గారు అని చెప్పి నేను గట్టిగా అడుగుతా ఉన్నా. మీకేమైనా కనిపించిందా అని అడుగుతా ఉన్నా మిమ్మల్ని అందరినీ నేను. పట్టిసీమ నుంచి ఏమైనా కెనాలు వేసాడా అని అడుగుతా ఉన్నా నేను. కారణం ఏంటంటే పట్టిసీమ ఆయన ప్రాజెక్టు కట్టాడు, ఏ స్టోరేజ్ కెపాసిటీ పెట్టలేదు. పట్టిసీమ నుంచి 48 టీఎంసీ నీళ్లు ప్రకాశం బ్యారేజ్కి వచ్చాయి. ప్రకాశం బ్యారేజ్ నుంచి సముద్రంలోకి 58 టీఎంసీలు నీళ్లు వెళ్ళిపోయాయి. మరి నేను అడుగుతా ఉన్నా ఇదే చంద్రబాబు నాయుడు గారు, పట్టిసీమ నీళ్లు రాయలసీమకి ఇస్తానని చెప్పావు, రాయలసీమకి ఇస్తున్నానన్నావు. నేను అడుగుతున్నా, పట్టిసీమ నీళ్లు రాయలసీమకి ఇస్తా ఉన్నట్టు పట్టిసీమ నుంచి తెస్తా ఉన్న నీళ్లను శ్రీశైలం నుంచి మీరు కిందికి వాడుకోవచ్చు అని చెప్పి జీవో ఎందుకు ఇవ్వలేదు చంద్రబాబు నాయుడు గారు అని గట్టిగా అడుగుతా ఉన్నా నేను. పట్టిసీమ నీళ్లు ఒకవైపున తీసుకొస్తారు, ప్రకాశం బ్యారేజ్ నుంచి సముద్రంలోకి వదిలేస్తారు. కానీ బిల్డప్ చూస్తే పట్టిసీమ తీసుకొచ్చా, పట్టిసీమ కట్టా, రాయలసీమను సస్యశ్యామలం చేశా అని చెప్పే మాటలు వినిపిస్తారు. నిజంగా పట్టిసీమ మీద పెట్టిన అదే 1600 కోట్ల రూపాయల్లో కేవలం 1300 కోట్ల రూపాయలు పెట్టినా కూడా ఇవాళకి పెండింగ్ లో ఉన్న 20% పనులు పూర్తయి ఇవాళ జిల్లా సస్యశ్యామలం కాకుండా పోయేదని అడుగుతా ఉన్నా నేను.